కంప్లీట్ గా రద్దు చేసుకుని వాళ్ళ సమ్మెకు సంఘీభావాన్ని కూడా తెలియజేస్తోంది. ఒకసారి మనం కాజీపేట దగ్గరికి వెళ్దాం. కాజీపేట దగ్గర మా కరెస్పాండెంట్ విజయ్ లైన్ లో ఉన్నారు. విజయ్, కాజీపేట దగ్గర పరిస్థితి ఏంటి? రాణి వాళ్ళు చూస్తున్నాం కాజీపేట జంక్షన్ లో మొత్తం ఉత్తర దక్షిణ భారతదేశాలకు వారధిగా ఉన్న ఈ రైల్వే జంక్షన్ లో ఎక్కడికక్కడ రైళ్ల రాకపోకలు నిలిచిపోయి ఇప్పుడు చూస్తున్నాం కాజీపేట జంక్షన్ లో ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మార్నింగ్ 6 గంటల నుంచి జనం తండోపతండాలుగా వచ్చి ఇక్కడ రైలు పట్టాల పైనే కూర్చొని ఆ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహిస్తున్న వాతావరణం మనం చూడొచ్చు. మార్నింగ్ నుంచి ఇక్కడ రేపు సాయంత్రం వరకు ఇదే వాతావరణం ఇదే స్ఫూర్తితో రైలు రోకో కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడ తెలంగాణ వాదులందరూ కూడా డిసైడ్ అయ్యారు. అటుపక్క ఆదిలాబాద్ నుండి మొదలుకొట్టే ఖమ్మం వరకు ప్రతి రైల్వే స్టేషన్లను తెలంగాణ వాదులు రోడ్లపైకి రైల్వే ట్రాక్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం వేలాది మందిగా మార్నింగ్ నుంచి మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి జై తెలంగాణ నినాదాలు చేస్తూ రైలు రోకో నిర్వహిస్తున్నారు. కేవలం కాజీపేట జంక్షన్ ద్వారానే దాదాపు 20 రైళ్లు ప్రతిరోజు కూడా ఢిల్లీకి వెళ్తాయి. ఇక్కడ ఆ రైళ్లన్నీ కూడా ఇవాళ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే లోకల్ రైళ్లు కూడా మొత్తం రైల్వే శాఖ 333 రైళ్లు ఏవైతే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్తాయో అవన్నీ రైళ్లను కూడా రద్దు చేసిన వాతావరణం ఉంది. అందులో 144 రైళ్లు కేవలం కాజీపేట రైల్వే జంక్షన్ నుంచే వెళ్తాయి. అయితే ఇక్కడ మొత్తం రైళ్లు కూడా రద్దయిన వాతావరణం ఉంది. ఇక్కడ పట్టాలపైన ఇలా ఆటపాటలు నిర్వహిస్తున్నారు, ధూమ్ధాం నిర్వహిస్తున్న వాతావరణం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అనేక మంది నాయకులు జేఏసీలో అంతర్భాగమైనటువంటి టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసీతో పాటు ఇవాళ సిపిఐ నాయకులు కూడా వచ్చి ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ చూస్తూ మనం వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డితో పాటు ఇతర నాయకులంతా ఉన్నారు. వారు మొత్తం ఇక్కడ రైలు రోకో కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపాలనే ఆలోచనతో ఉన్నారు. ఇంత సమ్మె జరుగుతున్నా ఇప్పటికే బస్సులు బంద్ అయ్యాయి, రైళ్లు బంద్ అయ్యాయి, పాఠశాలలు బంద్ అయ్యాయి, కోర్టులు బంద్ అయ్యాయి, వైద్యులు కూడా సమ్మెకి దిగారు, ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకి దిగారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయితే విషయంతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన పంపడానికి, ఒక హెచ్చరిక పంపడానికి రైలు రోకో నిర్వహించారు. పాపిరెడ్డి గారు చెప్పండి, మొత్తం వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రైలు రోకో ఎలా జరుగుతుంది, ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి మెసేజ్ పంపుతుంది? మేము ఈ 48 గంటల రైలు రోకో స్పష్టమైన సందేశం కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు స్పందించకపోతే రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ రోజులు మేము రైల్వే రోకోకు మేము పిలిపివ్వడానికి మేము ముందు సహాయతమవుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా స్పందించాలి. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సౌత్ నార్త్ కు లింక్ తెగిపోయింది, ఈస్ట్ వెస్ట్ కు లింక్ తెగిపోయింది. కొన్ని వందల ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. అయినా కూడా సమ్మె లేదనుకుంటే మాత్రం మీరు పగటి కళలు అంటున్నారో లేకపోతే కోడి నిద్ర పోతున్నారో. కాబట్టి దయచేసి మీరు ఆ విషయాలు మానుకొని తక్షణమే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు డిన్న ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎట్లా జరుగుతుంది? ఇవాళ రైలు రోకో ఎప్పటి వరకు ఉంటారు? ఈ కార్యకర్తలు ఇదే జనసందోహం రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందా? రేపు సాయంత్రం 6 గంటల వరకు జేసీ ఇచ్చిన 48 గంటల్లో ప్రతి ఒక్క పౌరుడి నుంచి కులాలకు మతాలకు అతీతంగా ఈ రైలు రోకో కార్యక్రమంలో భాగస్వాములు అయినారు. మరి ముఖ్యంగా ఈ సీమాంధ్ర ప్రభుత్వ సీఎం ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి తప్పుడు రిపోర్ట్ ఇవ్వకండి. ఉద్యమం ఏ విధంగా ఉన్నదో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రైలు రోకోనైనా చూసి గ్రహించి ఇప్పుడు ఈ రిపోర్ట్ ను తీసుకరించి తక్షణమే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. జై తెలంగాణ. మనతో పాటు బీజేపీ నాయకులు దేవేంద్ర రెడ్డి గారు చెప్పండి, ఈ రైలు రోకో కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి మెసేజ్ అవుతుందని మీరు భావిస్తున్నారు? ఈ రైలు రోకో వల్ల కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి ఇప్పటికైనా కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ 48 గంటల ఏదైతే రైలు రోకో ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పొద్దు ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా బిల్లు పెట్టాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సకల జన కోట్లాది 4.5 కోట్ల మంది ప్రజలు ఈ రోజు బజారుకు వచ్చి ఈ రోజు మా తెలంగాణ మాకు ఇవ్వండి అని కొట్లాడుతా అంటే కూడా ఈ ఆంధ్ర పెత్తందారులో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి వచ్చి తెలంగాణ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాని ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ జేఏసీలో అంతర్భాగమైన బీజేపీ, టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీతో పాటు వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా సిపిఐ కూడా మొదటి నుంచి కూడా జేఏసీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటుంది. ఇలా రైలు రోకోలు కూడా సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్పండి సార్, మొత్తం సిపిఐ శ్రేణులు ఈ రైలు రోకోలు ఎట్లా పాల్గొంటున్నారు? ఈ రైలు రోకో ద్వారా తెలంగాణ సమాజం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పంపే మెసేజ్ ఏంటి? ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణ ప్రజల యొక్క సహనాన్ని పరీక్షించకండి. సహనం కోల్పోతా ఉన్నారు తెలంగాణ ప్రజలంతా కూడా.
సహనం కోల్పోయి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మరి ఇప్పటికైనా కూడా కేంద్రం వెంటనే స్పందించి తెలంగాణ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, లేదంటే తెలంగాణ ప్రజలు మరి ఉధృతమైనటువంటి ఉద్యమాలకు సిద్దమైతా ఉన్నారని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నారు. మనతో పాటు న్యూ డెమోక్రసీ నాయకులు అపరాగారు చెప్పండి. వాళ్ళు చూస్తుంటే ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే ఆదిలాబాద్ వరకు, మహబూబ్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ వరకు ప్రతి చోట కూడా రైలు రోకో జరుగుతుంది. తెలంగాణ సమాజం ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపును ప్రజలు అందుకొని ముందుకు తీసుకుపోతున్న వాతావరణం కనిపిస్తుంది. భవిష్యత్తులో మిలిటెంట్ ఉద్యమాలకు కూడా అటు జేఏసీ పిలుపునిచ్చే అవకాశం, దానికి తెలంగాణ జాతి ఎట్లా స్పందించే అవకాశం ఉంది? తెలంగాణ జాతి విస్తృతంగా పాల్గొంటుందండి. ఎందుకంటే ఇప్పటికే మహోద్యమంలో సాగుతున్నటువంటి సకల జనుల సమ్మె, ఆ సమ్మెలో ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి 100% తెలంగాణ ప్రజలు పాల్గొంటా ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొద్దిమంది ప్రజాప్రతినిధులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప వాళ్ళు వెనుకున్నటువంటి జనం కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొని 100% కార్యక్రమాలు విజయవంతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి తెలియదు. ఇప్పటికే ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, డాక్టర్లు, అన్ని రంగాలు, అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చిన వాతావరణం ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రైలు రోకో విజయవంతం అవుతుంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ ఉద్యమానికి వెనుదన్నుగా ఉంటామంటున్నారు విద్యార్థులు. కాకతీయ యూనివర్సిటీ, టీఆర్ఎస్ విద్యార్థులు, ఏఎస్ఏ విద్యార్థులు, పీడీఎస్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇలా రైలు రోకోలో పాల్గొంటున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా మీరు చెప్పండి, తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రైలు రోకో కార్యక్రమం ఎట్లా జరుగుతుంది? భవిష్యత్తులో జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు ఇది ఎట్లా స్ఫూర్తినిస్తుంది? ఇలా జరగబోయే ఈ రైలు రోక యావత్తు విద్యార్థి లోకంతో పాటు ప్రజానీకం, అన్ని వర్గాల ప్రజలు ఇలా పెద్ద ఎత్తున కూడా ఈ రైలు రోకలో భాగం పంచుకుంటున్నారు. రేపు కూడా ఈ రైలు రోకను విజయవంతం చేస్తాం. అదే విధంగా ఇప్పటికీ ఈ యొక్క జేఏసీ భాగస్వామ్యంలో ఎవరైతే రాలేదో రాజకీయ పక్షాలు, కాంగ్రెస్, టీడీపీ నాయకుల ఇళ్లపైన దాడులు చేస్తానికి ఇలా మా విద్యార్థి లోకం సిద్ధంగా ఉన్నది. దాని నిదర్శనంగానే ఈ రోజు మరి 11 రోజులుగా ఇలా సకల జన సమ్మె నడుస్తుంటే ఉద్యోగస్తులకు బాసటగా నిలవాల్సిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఇలా దొంగ దీక్షల పేరిట ఇలా జిల్లాలలో నియోజకవర్గాలు దీక్షలు చేపడతారు. ఈ దీక్షలు కాదు మాకు కావాల్సింది, మీ ప్రత్యక్ష కార్యాచరణ కావాలి, మీ రాజీనామాలు కావాలి. మీరు రాజీనామాలు చేసి ప్రత్యక్షతకు రండి, అప్పుడే మిమ్మల్ని తిరగనిస్తారు. లేకపోతే మాత్రం అడ్డుకుంటాం. తప్పనిసరిగా భౌతిక దాడులకు కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులపై దీతానికి మా విద్యార్థులకు సిద్ధంగా ఉన్నారని మేము కాకతీయ యూనివర్సిటీ నుంచి టీఆర్ఎస్ హెచ్చరిక చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం రాని వరంగల్ జిల్లాలో, అటు మైపాల్లో, ఇటు కాజీపేటలో, అటు జనగామలో ఎక్కడ చూస్తే అక్కడ రైలు రోకో కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కాజీపేట జంక్షన్ లో ఆట పాటలతో కళాకారులు హోరెత్తిస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా మార్నింగ్ నుంచి కూడా చాలా భక్తి, చాలా శ్రద్ధతో, తెలంగాణ దీక్షతో ఇక్కడ పెద్ద ఎత్తున జనం ఉన్నారు. మనం చూస్తున్నాం మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. కళాకారులు ధూమ్ధాంతో ఇక్కడ ఆట పాటలతో అలరిస్తున్న వాతావరణాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వాళ్ళతో కూడా పాటలు పాడుతూ ఇక్కడ ఉన్న ఆందోళనకారిని ఉత్సాహపరిచే వాతావరణం కూడా ఇక్కడ చేస్తున్నారు. మొత్తం మీద చెప్పండి, కళాకారులు మీరు ఎలా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? రైలు రోకోలో మీ భాగస్వామ్యం ఏంటి? జై తెలంగాణ, తెలంగాణ విద్యార్థి కళాకారుల ఆటపాటలతో ఇక్కడ అలరిస్తున్న వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున న్యాయవాదులు కూడా ఈ రైలు రోకోకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాతావరణం ఉంది. ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కటే ఈ రైలు రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తోంది. మొత్తంగా ఇప్పటికే దాదాపు 4 రాజకీయ పార్టీలు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ప్రకటించి అనేక సంఘాలు కూడా ముందుకొచ్చాయి. వరంగల్లో ఉద్యోగులు, న్యాయవాదులు, పోలీసు వేధింపులను ఎదుర్కొంటూ మరి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. చెప్పండి, రైలు రోకో ఎట్లా జరుగుతుంది? న్యాయవాదులు ఎట్లా పాల్గొంటున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు పంచడం కోసం ఈరోజు మేమందరం న్యాయవాదులం కూడా పెద్ద ఎత్తున న్యాయవాదులందరం కూడా అక్కడ హసన్పర్తి, ఇక్కడ ఎల్లాపూర్, మిగతా స్టేషన్లలో కూడా వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. జిల్లాలో ఎక్కడికక్కడ జనగామలో, మైపాదులో కూడా ఎక్కడికక్కడికి న్యాయవాదుల జాత్ తరఫున అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని 48 గంటలే కాదు, కేంద్రం దిగొచ్చే వరకు కూడా ఈ కంటిన్యూగా ఎన్ని రోజులు రైలు రోకో చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
మొత్తంగా తెలంగాణ కోసం ఎన్ని రోజులైనా సరే నిరవధిక బంధులు నిర్వహించిన, రైలు రోకోలు నిర్వహించిన, జేఏసీ ఎలాంటి పిలుపు ఇచ్చినా దాన్ని విజయవంతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి, ఉద్యోగులు ప్రకటిస్తున్నారు, న్యాయవాదులు ప్రకటిస్తున్నారు, విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. యావత్ తెలంగాణ ఒకటే ఇలా రైలు రోకో నిర్వహించేంత చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభుత్వ ప్రభావం లేదని చెప్తున్న నాయకులకు కనువిప్పి కలిగేలా చెంపపెట్టులాగా ఇవాళ రైలు రోకో కార్యక్రమం జరుగుతోంది. మొత్తం రైల్వే వ్యవస్థ ఎక్కడికక్కడి స్తంభించిపోయిన వాతావరణం ఇక్కడ ఉంది. మొత్తంగా రైలు రోకో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమవుతోంది. అటు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మదిరలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జమ్మికుంటలో టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటల రాజేందర్ నాయకత్వంలో అక్కడ పెద్ద ఎత్తున రైలు రోకో జరుగుతోంది. మంచిర్యాలలో, పెద్దపల్లిలో, బాసరలో, నిజామాబాద్ లో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలా దిగ్విజయంగా ఈ రైలు రోకో జరుగుతుంది. రైలు రోకోతో మొత్తం ఉత్తర దక్షిణ భారతదేశాల సంబంధాలు, రైలు ట్రాక్ మొత్తం స్తంభించిపోయిన వాతావరణం నెలకొంది. హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. మొత్తంగా పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లాలో అన్ని వర్గాల